మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. మంచి అలవాట్లు, చెడ్డ అలవాట్లు. ఒక పెద్ద చెట్టు మీద 2 చిలకలు నివసిస్తుండేవి. అవి అందమైన గుడిని కట్టుకున్నాయి. అవి వాటి 2 పిల్లలతోటి ఎంతో ఆనందంగా జీవితాన్ని సాగిస్తూ ఉండేవి. తల్లి చిలక, తండ్రి చిలక ఈ 2 తమ పిల్లల కోసం ఆహారం సేకరించేందుకు ప్రతిరోజు ఉదయం బయటికి వెళ్ళేవి. తిరిగి సాయంత్రం ఇంటికి చేరుకునేవి. అలా ఒకరోజు బయటికి వెళ్ళిన చిలకలను చూసి ఆ గూడులో ఉన్న 2 చిలకల్ని వేటగాడు కొట్టేస్తాడు. ఆ 2 చిలకలు పాపం వేటగాడి వల్ల చిక్కుకుంటాయి. అందులోంచి ఒక చిలక చాకచక్యంగా వేటగాడి ఉచ్చులోంచి బయటపడుతుంది. అది ఒక బ్రాహ్మణుడి ఇంటికి చేరుతుంది. అక్కడ ఆ చిలక ఆ బ్రాహ్మణుడు చెప్పే మంచి మాటలు వింటూ పెరుగుతుంది. వేటగాడి ఉచ్చులో చిక్కుకున్న చిలుక పాపం పంజరంలోనే దాన్ని ఉంచుతాడు. ఆ పంజరంలోనే ఉంటూ ఆ చిలక ఆ వేటగాడు చెప్పే మాటలన్నీ వింటూ పెరిగేది. అయితే వేటగాడికి అసలు మంచి మాటలే వచ్చేవి కాదు. ఆ మాటల్ని విని నేర్చుకుంది ఆ చిలక. ఒకరోజు ఒక వ్యక్తి ఆ వేటగాడి ఇంటి దగ్గర అలసిపోయి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఇంతలో ఆ వ్యక్తిని చూసిన ఈ చిలుక గట్టిగా అరుస్తుంది. ఎవరా ఫూల్, అక్కడ కూర్చుంది, వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే నీ పీక కోస్తా అని ఆ వ్యక్తిని చిలక భయపడుతుంది. వెంటనే చిలక మాటలు విన్న ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోతాడు. పాపం ఆ చిలకకి వేటగాడి మాటలు వచ్చాయి. మరి అలా వెళుతూ ఉన్న ఆ వ్యక్తి బ్రాహ్మణుడి ఇంటి దగ్గర ఆగుతాడు. ఆ వ్యక్తిని చూస్తున్న బ్రాహ్మణుడి ఇంటి దగ్గర ఉన్న చిలక, రండి రండి, లోపలికి రండి, ఏమన్నా తింటారా, కాస్త ఏమన్నా తాగుతారా, కాస్త విశ్రాంతి తీసుకోండి అని చెబుతుంది. అప్పుడు ఈ వ్యక్తి ఎంతో ఆశ్చర్యపోతాడు. చిలుకతో అంటాడు, నేను ఇప్పుడే నీలాంటి ఒక చిలుకను చూశాను. అది ఎంతో భయంకరంగా ఉంది, నన్ను భయపెట్టింది. కానీ నువ్వు చూడు ఎంత మర్యాదగా ప్రవర్తిస్తున్నావు అని ఆ వ్యక్తి చిలుకతో అంటాడు. అప్పుడు ఆ చిలక ఆ వ్యక్తితో అంటుంది, నువ్వు చూసింది మా తమ్ముణ్ణి. ఆ చిలక వేటగాడి దగ్గర పెరుగుతోంది, నేను బ్రాహ్మణుడి ఇంట్లో పెరుగుతున్నాను. అందుకే మా ఇద్దరి మధ్య ఇంత తేడాగా కనిపిస్తుంది. అది ఆ వేటగాడు మాటలు వింటూ అలా భయంకరంగా పెరిగింది. నేను బ్రాహ్మణుడి ఇంట్లో మంచి మాటలు వింటూ పెరిగాను కాబట్టి ఈ మర్యాదగా వ్యవహరిస్తున్నాను అని చిలక అంటుంది. మనం ఎలా ప్రవర్తిస్తున్నామో అది మనం నివసించే వారిని బట్టి ఉంటుంది అని ఆ చిలక అంటుంది. సో పిల్లలు, ఈ కథ ద్వారా మీకు అర్థమైన నీతి ఏంటి? మనం మంచిగా ఉండాలి అనంటే మన చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా అలాగే ఉండాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.